మహిళలకు అదేవిధంగా ఇతర మహిళలకు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నేనున్నా అని చెప్పేసి ముందుండి పోరాటం చేసేటువంటి సుధవల అంజలి కుమార్ అక్క గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, మన సభ్యాధ్యక్షులు డాక్టర్ మంచాల లింగస్వామి అన్నకు, అలాగే కన్వీనర్ బత్తుల రాంప్రసాద్ అన్న గారికి, అలాగే కోఆర్డినేట్ ఆవుల సుధీర్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు కర్ణం కిషన్ గారికి, అలాగే మిగతా ఉన్న రమేష్ అన్న గారికి, మరియు మిగతా ఉన్న పెద్దవాళ్ళందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములండి అందరికీ. అన్నగారు పెట్టిన ఈ కార్యక్రమం అయితే అసలు దీంతో కాదు, మనం నిజంగానే తక్కువ సమయంలోనే ఇంతమందిని గ్యాదర్ చేసినామంటే అది కరెక్టే అన్న. కాకపోతే ఇది కూడా తక్కువే అనిపిస్తుంది. అంటే ఇలాగే మన మహిళలను కూడా మనము కేవలము ఏదో 2, 3, 4తోని కాకుండా ఇంకా మహిళలు కూడా ఇంకా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాలన్నిటినీ పాల్గొంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే అన్న ఇప్పుడు అన్నట్టు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వెల్మాస్ పాలన, వాళ్ళ కుల పాలన, ఇప్పుడు రెడ్డిల పాలన. అంటే కేవలం రెడ్డిలు మాత్రమే 43 నుంచి 45% ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అంటే మనం వచ్చి ఈ వర్గీకరణ గురించి అయిపోయిందిలే ఎందుకు అని చేతులు కట్టుకొని కూర్చుంటే నిజంగానే చాలామంది మన పెద్దలు కూడా అలాగే అయిపోయిందిలే ఎందుకులే మళ్ళీ ఏది చేసినా ప్రయోజనం లేదు అని అనుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే అసలు మన 30 ఏళ్ళ నుంచి పోరాడుతుంది ఏమి ప్రయోజనం లేకుండా అయ్యింది. కావున ఇంకా మనం గట్టి ఎత్తున పోరాడాలని, అలాగే మనం ఇప్పుడు చదువుతున్న ఈ యూత్కి అవగాహన ఇవ్వాలని గవర్నమెంట్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలలో మనము యూత్కు చైతన్యం పరచాలని నేను కోరుకుంటున్నాను అన్న. ఒకటి ఏంటంటే ప్రైవేటు కాలేజీలలో అనుమతి ఇవ్వకపోవచ్చు, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. అందులో మనం యూతులకు చైతన్యపరుస్తే కొంతవరకు మనకు వాళ్ళ సపోర్టింగ్ ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి బస్తీ బాట మనం చేయటానికి ఇప్పుడు ఏదైతే మనం August 1 బ్లాక్ డే అని అనుకుంటున్నామో ఆ దానికి మనకు సమయం సరిపోకపోవచ్చు. ఒక 5 నుంచి 10 బస్తీలు కలిపి ఒక కమిటీలాగా, అంటే అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, పంచ్ కమిటీల వాళ్ళని మనము కోఆర్డినేట్ చేసుకొని ఆ గ్రామాలలో మనము బస్తీలలో కొంచెము ఇలాంటి ప్రోగ్రామ్స్, అంటే ఇలాంటి మీటింగ్ మనం కండక్ట్ చేస్తే యూత్లకు వాళ్ళ తల్లిదండ్రులు అర్థమైతే పిల్లలకు కూడా చెప్పగలుగుతారు. అలాగే ఆ యూత్ మహిళలను కానీ మరి పురుషులను కానీ పిల్లలని ప్రత్యేకంగా మనం యూత్ మీటింగ్స్ అని కండక్ట్ చేస్తే ఇది కొంతవరకు మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అని నేను అనుకుంటున్నానన్న. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ.